హాయ్ ఫ్రెండ్స్, నా జీవితకాలంలో ఇంతగా ఎప్పుడూ బాధపడలేదు. 20 సంవత్సరాలు ఈ సమాజానికి ఊడిగం చేసినప్పుడు కూడా నాకు బాధ అనిపించలేదు. ఎందుకంటే అది సేవగా భావించి సంతోషించాను. నేను హెచ్ఐవి ఫీల్డ్లోకి వచ్చి యాజ్ ఏ కౌన్సిలర్గా 20 సంవత్సరాలు గడిచిపోతే నాకు నేను అసెస్మెంట్ చేసుకున్నాను. నేను ఎంతవరకు న్యాయం చేశానని ఆ రోజు కూడా సంతోషం కలిగింది. కానీ అమెరికా నుంచి మన కుర్రవాళ్ళు సంఖ్యలతో వచ్చినప్పుడు నిజంగా హృదయం తరుక్కుపోయింది. వాస్తవానికి మరొక్కసారి నిర్మోహమాటంగా చెప్తున్నాను, ఈ దేశ రాజకీయాలు మన యువతీ యువకుల ప్రగతికి ఏ రకంగానూ దోహదపడటం లేదు. వీళ్ళంతా దారిదోపిడీ దొంగల కన్నా చాలా దారుణంగా దోచుకుంటున్నారు. అధికార పిచ్చి వ్యామోహంతో ప్రజల్ని సరైన విద్య అందించకుండా, సరైన ఆలోచన అందించకుండా దోచుకుంటున్నారు. దయచేసి యువతీ యువకులు ఆలోచించండి. ఉద్యోగులు కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్నారు. 95% ఉద్యోగులు కాంట్రాక్ట్ వ్యవస్థలోనే ఉన్నారు. వీళ్ళందరూ బానిసత్వం వహిస్తున్నారు. ఈరోజు ఎఫ్ఆర్ఎస్ అని, తర్వాత బయో గ్యాప్ సంథింగ్ నాకు గుర్తు రావడం లేదు. దీని ద్వారా ప్రజలతో పని చేయించలేరు. ఎందుకంటే దొంగ ఎక్కడున్నా దొంగే. వాడు పని దొంగ అనుకోండి, వాడు ఎక్కడున్నా దొంగే. అలాంటి వాళ్ళు కాంట్రాక్ట్ వ్యవస్థలో వచ్చేస్తున్నారు. రెండోది, గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్నవాళ్ళు కూడా పని దొంగలు విపరీతంగా ఉన్నారు. అవి డాక్టర్లు అవ్వచ్చు, లేకపోతే టీచర్లు అవ్వచ్చు. వాళ్ళు అక్కడ ఏమీ చేయరు. సగం ఫోన్లోనే ఉంటున్నాం నిజాయితీగా చెప్పాలి అంటే. మరి పని ఎక్కడ చేస్తాం? వీటి వల్ల పని కాదు. అదే గనక ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఎవరైతే ఎన్నుకున్నామో వాళ్ళని సరిగ్గా లైన్లో పెడితే, వాళ్ళ మీద ఫోకస్ పెట్టి సీసీ కెమెరాలు వాళ్ళ మీద పెడితే అన్నీ లైన్లోకి వచ్చేస్తాయి. ప్రధానమంత్రి నిధి ఉంది, దాని గురించి ఇప్పటి వరకు ఎవరికి ఏమీ తెలియదు. దాంట్లో ఎంత డబ్బులు ఉన్నాయో తెలియదు. ఆ ఖజానాలో ఏ డబ్బులు ఎటు పోతున్నాయో కూడా తెలియదు. ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. నిజాయితీగా నా అభిప్రాయం అయితే ఈ రాజకీయ నాయకులను తీసివేస్తే, పార్టీలను తీసివేస్తే ప్రజలందరికీ, సోమరపోతు కాని ప్రతి వ్యక్తికి పని అందించవచ్చు. అది కూడా ఆరోగ్యకరంగా అందించవచ్చు. ఆరోగ్యం బాగోలేదా ఇంటికి పంపించవచ్చు. వాడు మళ్ళీ రిలాక్స్ అయిన తర్వాత, రీఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ వాడిని తీసుకొచ్చి చక్కగా వాడి యొక్క మేధస్సును ఉపయోగించుకోవచ్చు, వాడి సేవల్ని ఉపయోగించుకోవచ్చు. దయచేసి ఆలోచిద్దాం. ఈ దుర్మార్గపు వ్యవస్థలో నుంచి బయటపడదాం. ఎన్నికలనే ఒక అభూత కల్పనలో మనం మంచి వ్యక్తులను ఎన్నుకోవడం లేదు. పనికిమాలిన ఎదవలను, సమాజాన్ని దోసుకున్న వాళ్లను, వాళ్ళ మనవాళ్ళు డబ్బులు సంపాదించకపోయినా వాళ్ళ మనవాళ్ళ పేరు మీద ఆస్తి ఉంటుంది. వాళ్ళ కుక్క ఏ పని చేయకుండా తోకాడిస్తున్నందుకు కుక్కకి ఆస్తి ఉంటుంది. కానీ సమాజంలో శ్రమకి ఏ గుర్తింపు ఉండదు. ఈ దేశంలో ఈ పరిస్థితి మారాలి అంటే ముందు ప్రజలుగా మనం మారాలి. ఒక వ్యక్తిని ఎంపిక చేసుకోవడంలోని నైపుణ్యాన్ని మనం తెలుసుకోవాలి. ఈ రాజకీయాల చదరంగంలో నుంచి మనం పాములుగా ఉండకుండా అసలు ఆ పాలేళ్లను ఎలా పని చేయించుకోవాలి అన్నదాన్ని ఆలోచించాలి. వాళ్ళు మంత్రులు సలహాల కోసం పెట్టుకునేవాళ్ళు గతంలో. కానీ ఈరోజు సలహాదారుల అవసరం లేదు మిత్రమా. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ నువ్వు ఏ ప్రశ్న ఇస్తే ఆ ప్రశ్నకి సమాధానం చెప్తుంది. డీప్ సీక్ నీకు సమాధానం అందిస్తుంది. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఈరోజు దొరుకుతుంది. అవును, మనందరం సమైక్యంగా ఆలోచిస్తే స్నేహపూర్వక వాతావరణంలో అద్భుతమైన జీవితాలను గడపవచ్చు. ఈ పనికి మాలిన ఎదవలు నాయకులుగా లేకుండా చేయవచ్చు. ఆలోచించండి. నిర్మోహమాటంగా చెప్తున్నాను, నాయకుడన్న నికార్సైన వ్యక్తులు ఈరోజు సమాజంలో లేరు. ఒకవేళ వాళ్ళు ఉంటే
అతన్ని ప్రధాని చేద్దాం, ఆమెను ప్రధానిని చేద్దాం. ఏంటి, బాధ్యత కలిగినటువంటి వ్యక్తిని ప్రధానిగా చేద్దాం. కానీ ఈ రాజకీయ పార్టీలతో అది సాధ్యం కాదు. ఆలోచించుకోండి. మతాలతో కులాలతో కొట్టుకు సావటం తప్ప ప్రగతి సాధ్యం కాదు. ఎందుకంటే మన పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వరు. ఇప్పటికే మనం బానిసత్వంలో ఉద్యోగాలు చేశాం, ఊడిగం చేశాం. ఇక మారదాం, ఇప్పటికైనా మారదాం. దయచేసి ఆలోచించండి. ధన్యవాదాలు.